తెలంగాణ అంటేనే ఆత్మగౌరవం, అస్తిత్వం. ఎందరో త్యాగాల మధ్య, మరెందరో పోరాటాల మధ్య ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్ల పాటు సుభిక్షంగా సాగింది. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఒక్కసారిగా చేస్తున్నటువంటి తీరును చూస్తూ ఉంటే మాత్రం ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ, ఎవరేలుతున్నారో తెలంగాణ అన్నది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒకవైపు తెలంగాణ ఏర్పాటు కావడానికి అత్యంత కీలక పాత్ర పోషించినటువంటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం, మరొక వైపు తెలంగాణ రాష్ట్రానికి పరిపాలన విధంగా ఉన్నటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఇటు పక్కన చూసుకుంటే, ఒకసారి ఇటు పక్కనకి వెళ్తే మాత్రం ఎందరో త్యాగాల తెలంగాణ, ఎందరో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ, ఎందరో ప్రాణాలు బలిదానాల తెలంగాణ ఉన్నటువంటి అమరవీరుల స్తూపం. వీటి మధ్య ఈరోజు ఏం చేస్తూ ఉందంటే, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విగ్రహాన్ని నెలకొల్పుతూ ఉంది. త్వరలోనే ఆ విగ్రహానికి సంబంధించిన దాంట్లో ప్రారంభోత్సవం ఏర్పాట్లు చేస్తూ ఉంది. సెక్రటేరియట్, అటు అమరవీరుల స్తూపం మధ్యలో ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి ఏంటి సూచిక? ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది? ఎవరిని రెచ్చగొట్టడానికి చేస్తూ ఉంది? దీంతో మనతో మాట్లాడేందుకు ఓయూ విద్యార్థి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువనేత, దాంతోపాటుగా ఏదైతే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమం పట్ల కూడా సమగ్రమైన అవగాహన ఉన్నటువంటి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి మనతో పాటు ఉన్నారు రాజేష్ నాయక్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు ఈరోజు తెలంగాణ తల్లికి కేటాయించినటువంటి విగ్రహం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాల్సి వస్తుంది, అసలు ఇది దేనికి సంకేతం అనే దాని మీద కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమవుతుంది తమ్మి, అసలు ఏంది అన్న? మీరు అడిగిన దానికి సమాధానం ఒకటి, ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం మీద జరుగుతున్నటువంటి యుద్ధం. నాడు తెలంగాణ రాష్ట్రం 50 సంవత్సరాలు దగాపడ్డది. ఆ తొలిదశ ఉద్యమం కానీ, దాని తర్వాత మలిదశ ఉద్యమంలో 14 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు నిర్విరామంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దరిద్రపు ఆలోచనలు, ఇలాంటి దగుల్బాజీ ఆలోచనలు, ఇలాంటి దగుల్బాజీ నిర్ణయాలు తీసుకుంటారని మాత్రం మేము అసలు ఊహించలేదు. ఎందుకు అనంటే, అక్కడ ఉన్నటువంటి ఇవాళ మనము రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ దానికి మూల పురుషుడు అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారిని మనము గౌరవించుకోవాలి. అంబేద్కర్ గారిని మనము ఈ రాష్ట్రంలో మనము అతన్ని ఒక మహనీయుడిగా పోల్చాలని, గౌరవించుకోవాలనే ఉద్దేశంతో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు. అదేవిధంగా పాలన అనేది ఒక సౌధం, తెలంగాణ రాష్ట్రానికి సౌధం లాంటిది ఒక సెక్రటేరియట్ నిలబెట్టాడు. అనంటే పరిపాలన సుభిక్షంగా జరగాలి. మనము తెలంగాణ రాష్ట్రం అనేది ప్రపంచంలో ఉన్న దేశాలకు కానీ, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు కానీ మనము ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఇక్కడ సెక్రటేరియట్ని నెలకొన్నాడు. అదేవిధంగా మీరు చూసుకుంటే అమరవీరుల కీర్తి స్తూపము, దానికి కారకులు ఎవరు అనేది మనం ఫస్ట్ ఆలోచించాల్సిన అవసరం. అమరవీరులుగా పొందడానికి కారకులు ఎవరు? దానికి కారకులు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎందుకు ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది అని అంటే, దానికి కారకులు కాంగ్రెస్ పార్టీ అనేది అందరికి తెలిసిన విషయమే. ఆ కాంగ్రెస్ పార్టీలో మహానాయకుడు అయినటువంటి ఒక రాజీవ్ గాంధీ విగ్రహం ఈడ పెడుతున్నారబ్బా. దానికి అంటే వీళ్ళను గౌరవించడమా, అమరవీరులను కించపరచడమా అనేది మనం తెలంగాణ సమాజం ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇవాళ 1600 మంది బలిదానాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క నెత్తుటి మరకలతోటి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం. మాలాంటి వాళ్ళను బూటు కాళ్ళతోటి ఇనుప కంచెల మధ్యలో బంధించి జైలు గోడల మీద అనేక విద్యార్థుల మీద ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రము. ఈ ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కారకులైనటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని పరిపాలించిన నాయకులు. అందులో భాగమే ఈ రాజీవ్ గాంధీ అనే వ్యక్తి. ఈ రాజీవ్ గాంధీకి అసలు దీనికి సంబంధం ఏముంది అర్థమాని కాని పరిస్థితి. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రిజర్వేషన్ తీసుకొచ్చేళ్ళు ఎక్కడ అసెంబ్లీలో, మాకు తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటాం, ఇక్కడ ఈ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటే ఇటు అమరవీరులను గౌరవించినట్టు ఉంటుంది, అటు తెలంగాణ రాష్ట్ర కారకుడైనటువంటి అంబేద్కర్ను గౌరవించుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా మన యొక్క అస్తిత్వం, మన యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వము, మన యొక్క ఎమోషన్, మన తెలంగాణ తల్లి యొక్క ఎమోషన్ని మనము గౌరవించుకోవాలని ఇక్కడ ఇదే ప్లేస్లో మనము నెలకొల్పాలని కేసీఆర్ గారి ఉద్దేశము. దానిని వచ్చిన పిమ్మటే
తెలంగాణలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరునాడే దాని మీద రెజల్యూషన్ తీసుకొచ్చి మాకు తెలంగాణ తల్లి విగ్రహం వద్దు, ఈ అమరవీరులకు కారణమైనటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ ముద్దు, తెలంగాణ తల్లి విగ్రహం మాకు వద్దు, రాజీవ్ గాంధీ ముద్దు అనే ఉద్దేశంతో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడో పడేసి ఇవాళ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు భయ్య నేను ఆ లోపలికి పోదాము ఏం జరుగుతుంది అసలు అని చూడడానికి పోతే అక్కడ రాని అని పరిస్థితి. అరే ఎక్కడ బతుకుతున్నాం మేము? నేను ఒక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుణ్ణి, ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని, సైకాలజీ పీజీలో గోల్డ్ మెడలిస్ట్ని, నేను ఓ విశ్లేషకుణ్ణి. అరే పోయి చూస్తే తప్ప, అక్కడికి పోయి చూస్తే తప్ప ఏం జరుగుతుంది, లోపల ఎవరి విగ్రహం పెడుతుర్రు, ఏం చేస్తుర్రు కనబడకుండా అసలు ఎప్పటికప్పుడు తీద్దామని ఆలోచన ఏం జరుగుతుంది? ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం మీద జరుగుతున్న దాడి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, జర్నలిస్టులు కానీ ప్రతి ఒక్కరూ ఏకదాటిగా ముందుకొచ్చి ఇలాంటి నిర్ణయాలను తిప్పి కొట్టకపోతే రేపటి రోజున మన యొక్క అస్తిత్వం, ఇవాళ అస్తిత్వం రేపటి రోజున మన మీదకే దాడికి వస్తారు ఈ గాడిద కొడుకులు. జాగ్రత్త ఉండాలి మనం. రైట్, ఇదే చెప్తా ఉన్నాను. మొత్తానికి తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఈ తెలంగాణ. దీని మీద ఏర్పాటైనటువంటి రాష్ట్రం ఇది. చూస్తూ ఉన్నాం అక్కడ అమరవీరుల స్తూపం చాలా అద్భుతంగా కట్టుకున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నడిబొడ్డులో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ చూస్తే సెక్రటేరియట్ కూడా అట్లాగే ఉంది. అక్కడ చూడండి ఒకసారి, మొన్న ఏదైతే అంబేద్కర్ జయంతి రోజుకు సంబంధించిన దాంట్లో కనీసం ఒక పూలమాలలు కూడా వేయనటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద ఇలా తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలంలో అసలు ఎవరికి చూపించకుండా కనీసం చుట్టూ కంచెల నడుమ ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎవరి మెప్పి కోసం చేస్తారు అనుకోవచ్చు, ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు అది అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రజానికాన్ని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. అది తెలంగాణ రాష్ట్రానికి కోసము అమరులైనటువంటి అమరవీరుల కీర్తి స్తూపము. గత ప్రభుత్వంలో ఇట్లా పోస్తూ ఉంటే ప్రతిరోజు తూడ్చేద్దాన్ని, మినిమం దానికి క్లీనింగ్ ప్రాసెస్ అనేది నడిచేది. బట్ ఇప్పుడు చూస్తే దుబ్బ ఎక్కడ ధూళి అక్కడే ఉన్నది, ధూళి నడుమ అది కూలిపోయే ప్రమాదంలో ఉన్నది. దయచేసి ఆలోచించాలి. వీళ్ళు చేస్తుంది ఏంది? కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగమే ఇలా అది దాన్ని నిర్లక్షించడము. అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతి రోజు కానీ వర్ధంతి రోజు కానీ కనీసం పూలమాలలు వేయని దుస్థితిలో ఉన్నాం మనం. మొన్నటికి మొన్న ఒక వర్షం వస్తే అంబేద్కర్ గారి చుట్టూ మొత్తం దుబ్బ ధూళి, ఎక్కడ కచరా గిచరా అంతా చూస్తే కేటీఆర్ గారు స్వయంగా దాని మీద ట్వీట్ చేస్తే అప్పటిదప్పుడు తీసేసిళ్ళు. అంటే ఎక్కడ బతుకుతున్నాం, ఎవరి కోసం బతుకుతున్నాం? తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నాం? మన కోసం తెచ్చుకున్నాం, నీళ్ళ కోసం, నిధుల కోసం, మన అస్తిత్వం కోసం తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆకలి కోసమైనా ఆకలితోనైనా భరిస్తారు తెలంగాణ ప్రజలు, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రము తాకట్టు పెట్టరు ఎవరి కాడ. గుర్తుపెట్టుకోరి. దయచేసి చెప్తున్నా మీకు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకం కాకముందే, ఈ తెలంగాణ ప్రజలు ఏకం కాకముందే ఈ నిరుద్యోగులు, ఉద్యోగులు, మేధావులు, అదేవిధంగా ఉద్యమకారులు ఏకం కాకముందే మీరు దీని మీద తక్షణమే పెట్టండి. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము వ్యతిరేకించట్లేదు, పెట్టండి, కానీ ఇది సరైన స్థలం కాదు. మీరు ఇంకెక్కడైనా జంక్షన్లో పెట్టుకోండి, ఇంకెక్కడైనా పెట్టుకోండి. భారీ హంగు ఆర్భాటాలతోటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది భయ్, ఆడబెట్టుకో, దాన్ని ముందు పెట్టుకోర్రి, మంచిగా పెట్టుకొని ఆడ నుంచి ఆడనే మీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆడ దింపుర్రి, ఆడ నుంచి దేయించుకోర్రి, ఓపెన్ చేసుకొని పోర్రి. కానీ ఇది ఇక్కడ మాత్రం జరిగితే మాత్రం సహించేది లేదు. దీని మీద జరిగే పరిణామాలకు మాత్రము రేపటి రోజున ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు కూడా ఇప్పుడిప్పుడే వీళ్ళకి విషయం తెలుస్తూ ఉంది. ఈరోజు కట్టాల్సినటువంటి తెలంగాణ విగ్రహం చోట్ల ఎవరు విగ్రహం కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే ఒక సోయికి వస్తున్నటువంటి సందర్భం. ఇటు తెలంగాణ ఉద్యమకారులు కూడా కొంచెం దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి అయితే వస్తూ ఉంది. ఇప్పుడు అర్జెంటుగా నేను అనేది ఏంటంటే, ఇంత పెద్ద ప్రైమ్ ఏరియాలో రేపొద్దున ఒక విధంగా చెప్పాలంటే ఒక పర్యాటకం హబ్బు, ఒక విధంగా ఎక్కడైతే దాదాపుగా హైదరాబాద్కి వచ్చినో ట్యాంక్ బండ్ రాకుండా పోడు, ట్యాంక్ బండ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అంబేద్కర్ విగ్రహం చూడకుండా పోడు, ట్యాంక్ బండ్కి వచ్చిన ఎవరైతే అమరవీరుల స్తూపాన్ని చూడకుండా పోరు, ఇలా ఇక్కడ నిలబడుతున్నట్టు రాజసౌధం లాంటి ఈరోజు సెక్రటరీని చూడకుండా పోరు. దాన్ని ఈ మూడిట్లను కావాలని చెప్పేసి ఒక దిష్టి చుక్కలకి ఇక్కడ పెడతారు అనుకోవచ్చా? లేకపోతే లేదు ఈ మళ్ళీ రేపు పొద్దున కనుక ఇక్కడ తెలంగాణ విగ్రహం కనుక వస్తే, తెలంగాణ తల్లి విగ్రహం కనుక వస్తే ఇక అసలు మొత్తం కేసీఆర్ ఆనవాళ్ళని భవిష్యత్తులో కూడా తూర్చలేమనే పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి చేస్తారు అనుకోవచ్చా? అంటే వీళ్ళు ముమ్మడి గ్రాడ్యువల్గా కేసీఆర్ గారి యొక్క ఇమేజ్ని డిక్రీజ్ చేయాలి అనే ఉద్దేశంలో ఒక వ్యూహాత్మకమైన పన్నం కాబట్టి దీన్ని పసిగట్టాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న వందల మంది అందరు పర్యాటకులు ఉన్నారు, వెళ్ళండి ఒక్కొక్కరి దగ్గరికి మైక్ తీసుకొని పోర్రి. ఇది ఎవరు కట్టిర్రు?
కేసీఆర్ గారు కట్టిండు. ఇది ఎవరు కట్టిర్రు అని అడగండి, కేసీఆర్ గారే పేరు చెప్తారు. ఆ అంబేద్కర్ విగ్రహం ఎవరు కట్టిర్రు అని అడగండి, కేసీఆర్ గారే కట్టిర్రు అని అంటారు. ఈ విగ్రహం ఎవరిదని అడగండి, ఏమో తెలియదని అంటారు. రాజీవ్ గాంధీ పేరు కూడా చెప్పండి, తెలియదని అంటారు. అలాంటి తెలియని వాళ్ళు మనకి ఇక్కడ అవసరం లేదు. తెలంగాణ తల్లి విగ్రహమే ఇక్కడ కావాలి. మన యొక్క ఆత్మగౌరవం కానీ మన యొక్క అస్తిత్వం, తెలంగాణ అస్తిత్వంకి సంబంధించిన పోరాటం ఇవాళ మనము మీరే నాడు 2009, 2008, 9, 10 ఎన్నికలలో ఎక్కడ పడితే స్టేజీల మీద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి మీ యొక్క స్పీచ్లు స్టార్ట్ చేసిళ్ళు. లేవు ఆ విజువల్స్? ప్రతి ఒక్కరి దగ్గర ఈ విజువల్స్ ఉన్నాయి. ఎన్నికలకు పోయే ముందు ఆ సమావేశాలల్లో తెలంగాణ విగ్రహము ఒక బొమ్మ పెట్టుకొని దాని మీద పూలమాల వేసి అలంకరించుకొని మాత్రమే ముందుకు పోయారు. అలాంటి తెలంగాణ తల్లికి మీరు ఇవాళ విస్మరించి అవమానపరిచి, అటు అమరవీరులను అవమానపరిచి, ఇటు కేసీఆర్ గారిని అవమానపరిచి, అంబేద్కర్ని అవమానపరిచి ఇవాళ మీరు ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన మేము దీనికి తక్షణమే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అని అంటే ఇది మాకు అద్దు, ఎక్కడైనా పెట్టుకోరు. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుకోరు. దిస్ ఈజ్ నాట్ ఏ వే. దిస్ ఇస్ నాట్. మొత్తానికి ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు, ఓయూ విద్యార్థులు చెప్తున్నటువంటి మాట, ఏది ఏమైనా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఈ ప్రభుత్వం కనుక పాటుపడి ఇలాగే విగ్రహాలు ఏర్పాటు చేస్తే, ఏదైతే మా తల్లి లాంటి తెలంగాణ తల్లి విగ్రహం విస్మరించి ఇది నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో ఆడుకోవద్దు. ఆత్మగౌరవంతో ఆడుకుంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాల కంటే ఎక్కువ చేస్తాం. ఏదైతే అక్కడ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ మహనీయుని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటేరియట్ మహాసౌధాన్ని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అమరవీరుల స్తూపాన్ని అవమానించేలా చేస్తే మాత్రం ఈ ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తాం. రానున్న రోజుల్లో ప్రజా సంఘాలు అయితేనేంది, వివిధ పార్టీలు అయితేనేంది, అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాలి. ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటుని ఎమ్మటే ప్రభుత్వం వెనక్కి తీసుకొని వేరే చోట తరలించుకోవాలి. ఎందుకంటే విగ్రహం పెట్టడం ఎవరికి కూడా, ఆయన కూడా ఒక రాజీవ్ గాంధీ అనే వ్యక్తి కూడా ఇప్పటిలో కాదు, గతంలో కూడా ఆయన ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలు అందించిన ఆయన ప్రజా సేవలో ఉన్నారు. కానీ ఇది కాదు వేదిక. ఏదైతే వేదిక ఆయన కోసం ఒక సపరేట్, అంతకంటే ముందు ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్థలాన్ని ఎంపిక చేయడం, ఈ యొక్క స్థలంలోనే ఒక ఖచ్చిగా ఒక గిల్లి గజ్జాలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏదొక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రం ఖచ్చితంగా కూడా తెలంగాణ సమాజం హర్షించబోదు. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన దాని మీద ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులు అయితేనేది, లేకపోతే తెలంగాణ ప్రజలైతేనేది ఖచ్చితంగా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధే చెప్తారు. రానున్న ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడితే, తెలంగాణ తల్లిని అవమానిస్తే, లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కల్పిస్తే, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి ఏదన్నా మూల్యం తీసుకురాకపోతే మాత్రం ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా తెలంగాణ ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ గోవింద్తో కలిసి పండరి, సెక్రటేరియట్ నుంచి.